ఫ్రెండ్స్, దేవుడు మనల్ని ప్రేమించి విజయవంతంగా జనవరి మాసాన్ని ముగించుకొని ఫిబ్రవరి మాసంలోనికి ప్రవేశపెట్టాడు కాబట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అలాగే దేవుని వాగ్దానాన్ని కూడా మనం ధ్యానించాలి. ఫిబ్రవరి మాసానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అనగా ఇంగ్లీష్‌లో రెఫ్యూజ్ అని పిలుస్తారు. రెఫ్యూజీ. గాడ్ ఈస్ అవర్ రెఫ్యూజీ. అనగా దేవుడు నీకు ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వాడు. దేవుడు నీ యొక్క పరిస్థితులను ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల నుంచి నిన్ను విడిపించి, దేవుడు నీకు ఆశ్రయము, దుర్గమును అనుగ్రహించేటువంటి వాడు. బహుశా ఈ లోకంలో నీకు గృహము లేకపోవచ్చు. తలదాచుకోవడానికి స్థలము లేకపోవచ్చు. లేపోతే పేదవాడినండి, ఏమీ లేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నానండి అని చెప్పి నీవు ఎంతగానో దిగులు చెందొచ్చు. కానీ దేవుడు నీకు ఆశ్రయముగా కలిగి ఉంటే, ఈ లోకంలో నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీవు శాంతి సమాధానములతో నీవు జీవిస్తావు. ఆనందముతో నీవు జీవిస్తావు. బహుశా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించినప్పటికీ ఇంకా సమాధానాన్ని పొందుకోలేకపోయావు. ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కానీ ఈ రోజున దేవుడిని నీవు ఆశ్రయముగా, దేవుణ్ణి నీవు దుర్గముగా స్వీకరించినట్లయితే, దేవుడు నీకు ఈ ఫిబ్రవరి మాసంలో ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించాలి అని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆశ్రయముగా, దుర్గముగా ఉండడం మాత్రమే కాకుండా, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని చెప్పి లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది. అనగా మానవ జీవితమే ఆపత్కాలములతో నిండుకొని ఉంది. మానవ జీవితమే ప్రతికూలతలతో నిండుకొని ఉంది. మానవ జీవితమే ఎప్పుడు ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సందర్భం ఎప్పుడొస్తుందో తెలియనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నామో, కానీ ఈ ఆపత్కాలములలో దేవుడు నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు, నీవు గాని ఆయన్ని ఆశ్రయించగలిగితే ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. మనుషుల్ని నమ్ముకుంటే మనం మోసపోతాము. మనుషుల్ని నమ్ముకుంటే మనం వంచించబడతాం. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుణ్ణి గాని నీవు ఆశ్రయించగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను పోషించాలని, నిన్ను కేర్‌ఫుల్‌గా చూసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు అనుగ్రహించేటువంటి శాంతిని పొందుకుందాము. ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. థాంక్ యూ.